ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా మా సోదరులు ఆదోనికి రాత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరులు పెద్దలు శ్రీ చంద్రమౌళి గారు, ఆయన మా అధికార ప్రతినిధి, అదేవిధంగా సీనియర్ మరి భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి, అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చేస్తూ, ముందుగా నిన్న సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటం జరిగింది. ఆయన సొంతూరు నుంచి చూసాం. 1,00,000 మంది జనాభాతో మొదట స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. 1,00,000 మంది కాదు కదా, 25,000-30,000 మంది కూడా రానిటువంటి పరిస్థితి. దాంతో ఆయన డిప్రెషన్కు లోనై ఒక మానసికమైనటువంటి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక నిన్న ఆయన పబ్లిక్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద మాట్లాడటం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, డ్రై ఈస్ట్ పేరు కంపెనీతో డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు, ఇక్కడ ఆయన ఏదో వచ్చి పట్టుకున్నట్టు. మరి 4.5 సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చిన నివేదిక కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ, కేంద్రం హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి, ముఖ్యంగా గంజాయి, హెరాయిన్, కొక్కైన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అటువంటి ఈ రాజధాని మరి ఇప్పటికీ కూడా అమరావతి, మరి అటువంటి రాజధాని విజయవాడలో మరి 1 టౌన్లో పట్టుకున్నప్పుడు మరి ఈయన నిద్రపోయారని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ అక్కడ రైడ్ జరిగిందని చెప్పి అక్కడ శివశంకర్ గారు మరి అడిషనల్ డీజీ గారు ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి మీకు తెలీదా? ఇవాళ ఎలక్షన్లు వచ్చేటప్పటికి సడన్గా మరి చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి గారని, లేదు ఇన్ని రోజుల నుంచి మీకు వారి బంధువుల సంగతి తెలీదా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడు చెల్లి కానీ, తల్లి కానీ ఎవరు కూడా మీకు గుర్తుకురారు. కానీ అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఏది కరివేపాకులాగా తీసే పరిస్థితి. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నాశనం అవ్వడానికి ప్రధాన సూత్రధారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దీన్ని మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు? పర్సనల్గా, వ్యక్తిగతంగా ఒక మహిళ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చుట్టరికాలను కలిపి మీకు అది సిగ్గనిపించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. అదేమంటే నేను వాళ్ళ ఓన్ సిస్టర్ షర్మిల గారు, కజిన్ సిస్టరు మళ్ళా సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన విమర్శిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సజ్జల వాళ్ళ టీము ఎంత ఒక మహిళని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు గుర్తు రాలేదా? వాళ్ళకి ఎవరెవరితో పెళ్ళిళ్ళని, ఎవరెవరితో వాళ్ళు ఇలా ఉన్నారని తెలీదా? ఇవాళ మీ మీద పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అన్నిటికంటే మరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇవాళ కేంద్రంలో మోడీ గారు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఒక నీతి నిజాయితీకి కొలబానం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఒక ఎన్డీఏ కూటమిగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో 400 సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో 160 అసెంబ్లీ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంటే దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో వాళ్ళకి ఎంపీలు క్యాండిడేట్లు 5 ఎంపీలు మారిపోయారు. పార్టీ ఒక 18 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు, ఒక 4 ఎమ్మెల్సీలు మారిపోయారు, కార్పొరేషన్ చైర్మన్లు మారిపోయారు. ఇవాళ మీకు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితి. ఎవరు అక్కడ మన ఏదో చెప్తూ ఉంటారు, మేము 151 మంది ఉన్నాం, 150. ఇది ఎక్కడ పోయారు మీ 151 మంది? ఎన్నిసార్లు మీరు లిస్టులు మారుతారు? అందుకనే నేను ఒకటి అడుగుతున్నాను, వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాలైంది. మార్చి 14వ తారీఖున 2019 జరిగితే
మీరు ఆ రోజున హైకోర్టులో వేశారు, సిబిఐకి డిమాండ్ చేశారు. మీరు ఇవాళ హైకోర్టులో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మీరు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే ఇది మా స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఏమి చెప్పక్కర్లే. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే తాడేపల్లి. ఇసుక ఎక్కడండి? 4,000 రూపాయలు ఇసుక ఎక్కడ? లారీ 40,000 రూపాయలు ఇసుక ఎక్కడ? సో ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఒక అరాచకాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాట్లాడితే నాపై యుద్ధానికి అందరూ వస్తున్నారు మాట్లాడతారు. ఏంది మీరేమన్నా యుద్ధానికి రావడానికి ఇదేమన్నా కత్తులు కట్టాలి? మీ అలవాటు. ఇక్కడ రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కోసం ఈ రోజున కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజున కొన్ని కార్యక్రమాలను టేకప్ చేసి ప్రజల ముందుకు వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ముందు ఈ 3 పార్టీలతో కలిపి మీరు అది మర్చిపోయి మాట్లాడితే యుద్ధానికి ఏం యుద్ధం? మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయం కూడా ఆసనమైంది. అదేవిధంగా ఆయనకి ఏంటంటే కొత్త వార్తలు, అబద్ధాలు సృష్టించడం. అబద్ధాలకు ఎవరంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మాట ఎందుకు చదువుతున్నా, ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. కొత్తగా క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంటుంది. నిన్నల్లా మరి వాళ్ళ ఇంటి దగ్గరికి కంటైనరు, ఎవరైనా ఇంటి సామాన్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కంటైనర్లు చేస్తారండి. ఓపెన్ లారీ ఉంటుంది. ఆ లారీలో సామాను, ఉల్లిపాయలు లేకపోతే ఇవన్నీ వేసుకుంటారు. వాళ్ళు చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి. డైవర్షన్ ఆఫ్ ద పాలిటిక్స్. ఇవాళ మీరు ఏ డైవర్షన్ చేసినా మీకు ఒకసారి అవకాశం మీరు అడిగారు, మీకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి మీకు అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు నిన్న చెప్పినటువంటి మీ ఇంటికి ఎందుకు ఆ లారీ వచ్చింది, కంటైనర్ ఎందుకు వచ్చింది, ఆర్టీసీ వాళ్ళ ఉన్న కంటైనర్ పోలీస్ స్టిక్కర్ వేసుకుని ఎందుకు మీరు మార్చాల్సినంత అవసరమే ఉంది. మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు డబ్బులతో రాజకీయాల్లో గెలుద్దాం అనుకుంటున్నారు. ఈ అవినీతి సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ము మొత్తం కూడా ప్రజలు మీ దగ్గర డబ్బులు తీసుకునైనా సరే, ఎందుకంటే జనాలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ దగ్గర అవినీతిగా ఇసుకలోను, మట్టిలోను, మద్యంలోను అన్నింటిలోనూ డబ్బు సంపాదించారు కాబట్టి వీళ్ళ దగ్గర గుణపాఠం పెట్టాలనే దాంట్లో వాళ్ళు నిత్యమై ఉన్నారు. కాబట్టి మీరు ఈ సందర్భంగా మీరు ఇంకొకసారి పురంధేశ్వరి గారి గురించి కనుక మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఎందుకంటే వారికి ఎన్టీ రామారావు గారి పుత్రిక, వాళ్ళకు ఫ్యామిలీకి ఒక నీతి నిజాయితీ, ఒక నిబద్ధత ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. కాబట్టి మీరు మా మీద మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే పొలిటికల్గా మాట్లాడండి. కానీ మీరు చేసే అవినీతి కార్యక్రమాలు, మీరు చేసే పిచ్చి పనులకి మీరు ఆ రాయలసీమలో మీరంటే మీ ఫ్యామిలీ అంటే ఎలా ఉందో మీకు తెలియదు కదా. ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి కాకుండా ఇవాళ మద్రాసులో ఉన్నా, మరి హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా మేడము ఒక కేంద్ర మంత్రిగా చేసిన 5 భాషలు మాట్లాడగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ మేడం గారిని మీరు మాట్లాడతాం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడైనా మీ ఎలక్ట్ల మీద దృష్టి పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మా సోదరుడు మన పార్సారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నమస్కారం. నా పేరు డాక్టర్ పార్థసారథి. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయబోయే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, అలాగే పార్టీలో అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులకందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇక విషయానికి వస్తే, సిద్ధం అనే సభలతో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ప్రతి సభలో చెబుతాడు, నేను మా మేనిఫెస్టో 2019వ సంవత్సరంలో ప్రజల మధ్యకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 95% పూర్తి చేసి ప్రజల్లోకి వస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ఇది పచ్చి అబద్ధం. నేను మీ ద్వారా ప్రజల్ని
అలాగే మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. అయ్యా, నాకు తెలిసినంత వరకు కూడా మేనిఫెస్టోలో 125 హామీలు ఇచ్చారు. మీరు 125 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. 90% అంటే ఆయన చెప్పినట్టుగా 110 హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వచ్చి ఉండాలి. 5 ఏళ్లలో ఆయన సగం కూడా చెప్పిన విషయాలని పూర్తి చేయలేదు, ఆ హామీలు నెరవేర్చలేదు, ప్రజల్ని మోసం చేశాడు, మభ్యపెట్టాడు. ఈరోజు మళ్ళీ 2024 ఎలక్షన్లో మరొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్న విషయాన్ని నేను ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. అయ్యా, నువ్వు రాయలసీమకు సంబంధించిన వ్యక్తివి, రాయలసీమలో వచ్చి అది చేస్తాను ఇది చేస్తానని చెప్తా ఉన్నావు. ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం చేశావు చెప్పు అని సూటిగా అడుగుతా ఉన్నా. 2019లో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడున్న రాయలసీమ ప్రజల కష్టాలు తీరుస్తానండి. రాయలసీమలో ప్రధానమైన సమస్య నీళ్ల సమస్య, ప్రాజెక్టుల సమస్య. అక్కడ కనీస వసతులు లేకుండా, పంట పండించడానికి నీళ్లు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు వలసపోయే పరిస్థితి. ఇవన్నీ నివారిస్తానని చెప్పి, ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి పాదయాత్రలో హామీలు ఇచ్చింది నిజం కాదా అని చెప్తున్నాను. అంతేందుకు, జలయజ్ఞం పేరుతో నవరత్నాల్లో ఒక రత్నాన్ని పెట్టుకొని ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి 5 ఏళ్లుగా ఏం చేశారని రాయలసీమ వాసిగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జలయజ్ఞంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకే ఒక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాంట్లో ₹1 ఖర్చు అయింది లేవు. మొత్తం డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులతో ఇక్కడ జలయజ్ఞం చేస్తున్నావు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీ తరఫున, నీ పుట్టిన గడ్డ తరఫున, లేదా రాయలసీమకు చేస్తానన్న హామీల తరఫున ఏం చేశావని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈరోజు రాయలసీమ ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, ప్రజలకు సంక్షేమం చేసేసాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అబద్ధాలు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏం సంక్షేమం చేశావో తెలియలే. నవరత్నాల పేరు మీద, అయ్యా, నవరత్నాల్లో వాళ్ళ ద్వారా ప్రజలను ఎంతో సంక్షేమం చేసి బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్తున్నారు. నవరత్నాలన్నీ ఎవరి డబ్బులు జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా, నీ మొదటి నవరత్నం ప్రతి పేదవాడికి ఉన్నటువంటి ఉచితంగా ఇచ్చే ఇల్లు. ఉచితంగా ఇల్లు ఇచ్చే ఈ పథకం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి డబ్బులతో జరుగుతున్న పథకం. నీ డబ్బులు ఎక్కడివి అని అడుగుతా ఉన్నా. దాంట్లో ఏదన్నా నువ్వు ప్రజలకు డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇంటి స్థలాలు కొంటానని పేరు మీద వేల కోట్ల రూపాయల అవినీతి చేసిన ఘనత నీది, మీ ఎమ్మెల్యేలది, ఎంపీలది. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చావని సూటిగా అడుగుతా ఉన్నాను. మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకందరికీ మాటిచ్చి మళ్ళీ మాట తప్పి, అయ్యా, మద్యపాన నిషేధం దేవుడికి ఎరుక. ఈరోజు సొంత మద్యాన్ని తయారు చేసి ప్రజలను ఎత్తిన రుద్ది 3 రెట్లు రేట్లు పెంచి ప్రజలు నడ్డి విరుస్తూ వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు ఎక్కడిది, అర్హత ఎక్కడిది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ సంక్షేమ పథకాలు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సాయంతో జరుగుతూ ఉంటే వాటికన్నింటికి కూడా మీ స్టిక్కర్లు వేసుకొని, వాటికన్నింటి కూడా మీ పేర్లు పెట్టుకొని, దానన్నింటినీ కూడా మీవిగా చెప్పుకొని వాలంటీర్ల దగ్గర ప్రచారం చేసుకుంటా ఈరోజు ప్రజల్ని మోసపిస్తున్నది అర్థం కావట్లేదా అనుకుంటారు. ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. ప్రజలు అమాయకంగా లేరు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ల కోసమే వేచి చూస్తున్నటువంటి ప్రజలకి ఇంకొక 40 రోజుల్లో సరైన పరిష్కారం దొరుకుతుంది. నీకు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇస్తే నువ్వు చేసిన నిర్వాహకం అంతా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈసారి 15 సీట్లు కూడా రాకుండా, ఏ విధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఎలా కూర్చుంటుందో మేమంతా అసెంబ్లీలో చూడబోతా ఉన్నాం.
కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈరోజు ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని జరగనిది ప్రభంజనం చేయబోతా ఉన్నాం. మీరు 175 సీట్లకి 175 కాదు, ఈరోజు కూటమి తరఫున వైనాట్ 175 అనే పరిస్థితిని ఈరోజు మేము చూస్తా ఉన్నాం. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల రోజు కోసం వేచి చూస్తా ఉన్నారని జగన్మోహన్ గారిని హెచ్చరిస్తూ ఇకనైనా అబద్ధాలు మానండని వాళ్లకు చెప్తా ఉన్నాను. నమస్కారం. చంద్రమౌళి గారు, కోర్ కమిటీ సభ్యులు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎన్నికల సమయంలో ఒక విషయం అందరి మధ్య చర్చ నడుస్తుంది. సామాజిక సమీకరణాలు. 2019 ఎన్నికల సందర్భంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని బడుగు బలహీన వర్గాల యొక్క ఓట్లతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించిన మాట మనందరం ఉంది. దానికి అనుగుణంగానే వారిని మభ్యపెట్టి 53 కార్పొరేషన్లు చేసి ఆ కార్పొరేషన్లను అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తన పార్టీ యొక్క దాపేదారులుగా మార్చిన మాట నిజం కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరొక్కసారి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా సామాజిక సమీకరణాలు చూస్తే సీట్లు ఇచ్చినట్లుగానే ఉంది, కానీ వారి మీద ఉన్నటువంటి పెత్తనం ఎవరిదని మేము చూస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ బడుగు బలహీన వర్గాలకు మీరు చేసిందెంత, సంక్షేమ పథకాలకు మీరు ఖర్చు పెట్టిందెంత, ఈ యొక్క రంగాలలో ఉన్నటువంటి అది ఆప్కో కానీ, మత్స్యకార ఫెడరేషన్ కానీ, గీత కార్మికులకు సంబంధించిన కానీ మీరు ఇచ్చినటువంటి నిధులంతా వాటన్నిటిని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఆయా వర్గాల వారికి డైరెక్టర్ల పేరు మీద పదవి కట్టబెట్టి వారికి కనీస మర్యాద కూడా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా, ఒక ఆఫీసు లేకుండా, కనీస బడ్జెట్ కూడా కేటాయింపు లేకుండా మోసం చేసి తిరిగి మరొక్కసారి మీ సామాజిక వర్గాలకు మేము సీట్లు ఇచ్చాము, మీరందరూ గంపగుత్తగా ఓటేయండి అనేటువంటి ఒక కళ్ళబల్లి మాటలతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్టీఆర్, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని మేము ఒకే విషయంగా ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు కనీసం కూడా వాటిని అమలు పరిచే స్థితిలో లేరు. మరొక్కసారి సీట్లు కేటాయించడం మాత్రమే కాదు, వారికి మీద ఉన్నటువంటి పెత్తనం ఎవరిది? ఈరోజు ఒక సజ్జల కావచ్చు, ఒక వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఒక మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఒక విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వికటాటహాసం చేస్తూ వీరందరి మీద పెత్తనం చేస్తూ తిరిగి మరొక్కసారి ఈ రాష్ట్రంలోని బడుగుల బలహీన వర్గాలకి మభ్యపెట్టి రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విన్నవించేది ఏమంటే, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిని విజయవంతం దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.